నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పర్యటించారు. వెలగపూడిలోని సచివాలయంకు వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ ద్వారా అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. చట్టసభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. 20 నెలల కూటమి పాలనపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని బూర్ల రామాంజనేయులు చెప్పారు. సాయిబాబా రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతిపాడి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందుతుందని కాగ్ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలతో రాష్ట్రం కునారిల్లిందన్నారు. ప్రజలను సంపన్నులుగా చేసేందుకు ఈ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో అన్ని అంశాలను పొందుపరిచారని వివరించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బిల్ గేట్స్ గుమస్తా కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. కానీ విజన్ ఉన్న నేత పాలనలో బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. వృద్ధులకి, వికలాంగులకి, వైద్యం పొందినటువంటి చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు కోతకొస్తున్నారని వీళ్ళు కలలో వచ్చాయి. మేము ఎక్కడా మాట చెప్పలేదు. ఇంకా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పాం. మీరు గత 3వ బడ్జెట్ ఇది. మాకు గత 20 నెలలుగా కూటమి పాలన చేసినటువంటి పాలనలో మీరు తల్లికి వందనం చూసినా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చూసినా, లేదా 3 సిలిండర్లు చూసినా, అన్నా క్యాంటీన్లు చూసినా, మేము ఏదైతే పథకాలు అమలు పరిచామో ఆ పథకాలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఖర్చులు పెరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బిల్ గేట్ కాదు కదా, ఆయన ఇంట్లో గుమస్తాయని వచ్చాడా? ఈరోజు సాక్షాత్తు బిల్ గేట్ గారే అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తున్నారంటే దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ద విజనరీ ఆఫ్ ద లీడర్. ఒక విజన్ ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే పువ్వు ఎక్కడైతే పరిమళిస్తుందో అక్కడికే తుమ్మెదలు వస్తాయి. అంతే తప్ప అన్ని వ్యవస్థల్ని కంపుకొట్టిస్తే ఏవి రావు. ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయన తీసుకున్నటువంటి P4 ఏదైతే ఉందో ఇప్పటికే 1,00,000 మార్గదర్శకులు, 10,30,000 బంగారు కుటుంబాలు. ఆ రోజు అందరూ ఇది జరిగేదా అన్నారు. జరుగుతూ ఉంది, ఇంకా జరగబోతుంది. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ల నిర్మాణం కోసం కాల్వలు త్రవ్వడంతో నగర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నగరాభివృద్దిలో భాగంగా కార్పొరేషన్ అధికారులు రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మార్చేందుకు ప్రథమ రహదారులకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగానే కార్పొరేషన్ సిబ్బంది ప్రొక్లైన్తో లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వల నిర్మాణం కోసం త్రవ్వకాలు మొదలుపెట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కాల్వలు త్రవ్వి వదిలేయడంతో మురుగునీరు చేరుకుని షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని షాపులు మూసివేయడం కూడా జరిగింది. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుందని షాపుల యజమానులు కోరుతున్నారు. అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో 10 ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు స్టేషనరీని ఉచితంగా అందించారు.
10వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్, 2 పెన్సిల్ స్కేల్, రబ్బర్ షార్ప్నర్ను ఉచితంగా అందిస్తున్నట్లు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగపురం కార్యదర్శి కాకి రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జీవీఆర్ కోచింగ్ డైరెక్టర్ తురకా వీరయ్య పాల్గొని ప్రసంగిస్తూ పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ అందించి వారిని ప్రోత్సహిస్తున్న అంబేద్కర్ ఆలోచన వేదిక సభ్యులను ఆయన అభినందించారు. ఆదివారమే కదా వచ్చింది కదా కూరని తినేసేమాట. ఆ ఎగ్జామ్స్ అన్నా కొంచెం లైట్గా తీసుకోండి, లైట్ ఫుడ్ తీసుకోండి, జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోండి. ఓకేనా? ఎక్కువసేపు నిద్రగాయలు ఇట్లాంటి చిన్న చిన్న మెరుగులు. అలానే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు పడదు. ఇంకా తెలిసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఒక బిట్టు రాకపోతే కంగారు పడదు, దాన్ని స్కిప్ చేసి రాసుకుంటే వెళ్ళిపోండి. లాస్ట్లో ఆ బిట్టు టైం కేటాయించండి, ఆ బిట్టు దగ్గర టైం కీప్ చేసుకోవద్దు. ఈ చిన్న చిన్నటువంటి మిస్టేక్స్ కనుక మీరు కనుక ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మంచి మార్పులతో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. విజయనగర్ ఎక్స్టెన్షన్ లో ఉన్న అదిత్రి ఎగ్జోటికాలో తాను ఫ్లాట్ కొంటే బిల్డర్ మౌలిక వసతులు కల్పించలేదని, ఓనర్స్ అసోసియేషన్ కూడా బిల్డర్ కు సపోర్ట్ గా ఉంటూ తనకు గత 4 రోజులుగా పవర్ కట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. చంద్రబోసు నా భార్య పేరు మీద ఫ్లాట్ కొనడం జరిగింది. ఆదిత్రి ఎగ్జోటికా ఆర్టీ ఆఫీస్ ఎదురుగా విద్యానగర్ ఫస్ట్ లైన్ ఎక్స్టెన్షన్ సీతయ్య డొంకలో ఉంది అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో నేను ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. బిల్డర్స్ మోసం చేసిన దానికి ఎదుర్కొంటున్నాను. త్రూ కోర్టు ద్వారా కూడా నేను ఇదవుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను ఏదన్నటువంటి బాకీ కానీ ఉంటే శిక్షార్హుడిని. నాకు అది నా పవర్ తీయడానికి వాళ్ళకి ఏమో హక్కు ఉంది. నాకు వ్యక్తిగతంగా నా అప్లై కూడా చేయడం జరిగింది. వాళ్ళేమో పవర్ వాళ్ళేమో వాళ్ళు పట్టించుకోరు. పోలీసు వాళ్ళ దగ్గర మాకు కాదంటారు. ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళ కాడికి పొమ్మంటారు. మాకు ఇది తగు న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ వారి దగ్గరికి వచ్చాము. అధికారులైనా స్పందించి త్వరగా నా కరెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. నా తప్పు ఏదైనా ఉంటే మాత్రం శిక్షార్హుడిని. ఇప్పుడు ఉన్న లెక్కలు అవి తెప్పించండి. అన్ని తప్పుడు లెక్కలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు అక్కడ. మనకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్కి ఎంత, మళ్ళా రక్త పరీక్షకి ఎంత, బీపీకి ఎంత, ఇవన్నీ కూడా బాడీ స్కానింగ్కి ఎంత, ఐసీయూలో కనుక ఉన్నట్లయితే ఆ బెడ్ ఛార్జెస్ ఎంత, అదే వెంటిలేటర్ బెడ్కి ఛార్జెస్ ఎంత అనేది క్లియర్గా గవర్నమెంటు ధరల పట్టికన నిర్ణయించి పంపించింది. దాన్ని ప్రతి హాస్పిటల్ వాళ్ళు పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా దాన్ని డిస్ప్లే చేయాలి. ఏ హాస్పిటల్లో కూడా ఎవరు కూడా చేయటం లేదు. దీని మీద నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. ఈ మీద చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే డిఆర్ఓ గారితో చెప్పారు. ఒకవేళ ఆమె కనుక చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో పర్సనల్ నేమ్ తోటి నేను పిటిషన్ ఫైల్ చేస్తానని డిమాండ్ చేశాను. నా పేరు కాటమ్మ. నా పాప వాంతులు విరేచనాలతో నీళ్ళ వల్ల చనిపోయింది. కలెక్టర్ గారు వచ్చి న్యాయం చేస్తానన్నారు. నాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. నా పిల్లలు 5 ఉన్నారు. నాకు చిన్న చిన్న పిల్లలు. నా పిల్లలకు కూడా జాబ్ ఇప్పిస్తానన్నారు కలెక్టర్ గారు. నన్ను హాస్పిటల్లో కూడా చూపిస్తానన్నారు. నాకు పింఛన్ ఇప్పిస్తానన్నారు. నాకు బియ్యం కార్డు లేదని చెప్పాను, అది ఇప్పిస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. నాకు ఏ న్యాయం జరగలేదు, ఏ ఇల్లు ఇవ్వలేదు. నాకు అద్దెలు కట్టుకుంటున్నాను. అద్దెంట్లో ఉండి పిల్లల్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పిల్లలు అయిపోయారు. నాకు న్యాయం జరగాలండి. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున బాపట్ల జిల్లా పూసపాడు గ్రామంలో ఉన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ కి కొమ్మాలపాటి బ్రవరాంబ, కొమ్మాలపాటి సుధీర్ కుమార్ సౌజన్యంతో పవర్ ఇన్వర్టర్ ను ఇచ్చారు. పూసపాడు హరిజనవాడ చర్చికి తలపనేని శ్రీహర్ష,
కొమ్మాలపాటి హరీష్ సౌజన్యంతో గ్రామంలో మరొక 2 పవర్ ఇన్వర్టర్లను గ్రామస్తులకు అందజేశారు. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేతాజీ మిత్రమండలి తరపున విద్య, వైద్య రంగానికి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూర్ గవర్నర్ నాగభైరవ శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ కేఎస్ఆర్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలతో క్లబ్ కి మంచి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార వైస్ చైర్మన్ పావులూరు చిన్న సుబ్బారావు హాజరయ్యారు. ఒక మంచి నైజము, మంచి అడవడిక. మా కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము సమాజానికి. ఇటీవల కూడా ఇక్కడ మన ఎట్లపాడు దగ్గర ఒక గ్రామంలో ఒక డిజిటల్ టీవీ ఒకటి మన ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారి ద్వారా అక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చిత్రంబ దగ్గర ఒక గ్రామంలో కూడా మన సౌండ్ సిస్టమ్ ఒకటి కూడా. వట్టిచెరుకూరు మండలం వింజడంపాడు గ్రామంలోని శ్రీ సహస్రాంబికా సమేత సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో పంచలోహ నటరాజస్వామి, పంచలోహ సహస్రలింగేశ్వర స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చిరుమాముళ్ల మోహన్, వెంకటరత్నం, చుక్కపల్లి రాకేష్, రాంబాబు సహకారంతో విశేషంగా జరిగింది. విగ్రహావిష్కరణ అనంతరం గ్రామంలోని పార్కు వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సహస్రాంబికాదేవి సమేత సహస్రలింగేశ్వర స్వామి వారికి దివ్య శాంతి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. లింగోద్భవ కాలంలో విశేష అభిషేక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిరుమామిళ్ల వెంకటరత్నం, విజయలక్ష్మి దంపతులతో సహా వింజనంపాడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. నిత్యాసనం భూమి వేసి భూమిని తాకి నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్ఠంతో భూతయాజ ఏతే భూమి భారక ఏతే హ్యామరుదేన పూజా కర్మ సమారభేతు. ఓం అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.